మోటార్ వాహనాల చట్ట సవరణలో జీవో నెంబర్ 21ని రద్దు చేయాలని ఆల్ ఇండియా రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నన్నపనేని శివాజీ డిమాండ్ చేశారు. ఈ నెల 20న జాతీయ సమ్మె జరగనున్న నేపథ్యంలో పాత గుంటూరులోని సిఐటియు కార్యాలయంలో ఆటో సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో భాగంగా శివాజీతో పాటు ఏఐటియుసి, వైసీపీ ఆటో వర్కర్స్ యూనియన్ల నాయకులు రాంప్రసాద్, పవన్ మాట్లాడారు. ఆటో కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, సమ్మెలో ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. లక్ష్మణరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తేదీన దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాల్లో దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది, సార్వత్రిక సమ్మె. దాంట్లో భాగంగా ఈ రాష్ట్రంలో కూడా మరి ఏదైతే మోటార్ వాహనాల చట్ట సవరణ జీవో నెంబర్ 21 ఉందో అది రద్దు చేయాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది న్యాయ సన్నిహిత బండి ప్రమాదం జరిగినప్పుడు మరి యాక్సిడెంట్ అయిన ప్రాంతం నుంచి డ్రైవర్ కనుక పారిపోతే మరి డ్రైవర్కి 10 సంవత్సరాల పైన జైలు శిక్ష విధించాలని, అదేవిధంగా 10 లక్షల రూపాయల పైన జైలు ఫైన్ విధించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. 106(1)(2) చట్టంలో పొందుపరిచారు. అది తక్షణమే రద్దు చేయాలని చెప్పి ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషను, సిఐటియు, ఏఐడిసి, ఏఎన్డిసి స్వతంత్ర సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఈ సమ్మె ప్రిపరేషన్గా ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. అదే కాదు, ఈ రోజును చూసుకున్నట్లయితే ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఉన్నటువంటి అనేక మంది మరి వివిధ రకాల వృత్తులు కోల్పోయిన వాళ్ళంతా కూడా ఆటోలు కొనుగోలు చేసి ఫైనాన్స్ కంపెనీల దగ్గర ప్రతి నెల కిస్తీలు కట్టుకుంటూ పిల్లలను చదివించుకుంటూ స్వయం ఉపాధి పొందుతూ ఉన్నారు. వివిధ ప్రాంతాలకి గర్భిణీ స్త్రీలని, పిల్లల్ని, అదేవిధంగా వృద్ధుల్ని చేరవేస్తూ స్వయం ఉపాధి పొందుతూ ఉంటే ఉపాధి కల్పించాల్సినటువంటి ప్రభుత్వాలే ఇది ఆదాయ వనరులుగా భావించి రకరకాల చట్టాల్లో మార్పులు చేసి 1988 మోటార్ వాహనాల చట్టంలో సవరణ చేసి ఈ విధమైనటువంటి ప్రమాదకరమైన జీవోలు తీసుకొచ్చారు. ఇది కాకుండా బీజేపీ ప్రభుత్వం మరి పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచింది. పెట్రోల్ డీజిల్ రేటు పెరగడం వల్ల నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి, వాహనం యొక్క స్పేర్ పార్ట్స్ రేట్లు పెరిగినాయి, బండి టైర్ల రేట్లు పెరిగినాయి. అదేవిధంగా రవాణా శాఖ కార్యాలయం ద్వారాగా విపరీతంగా పన్నులు పెంచి వసూలు చేస్తూ ఉన్నారు. ఇది దాల్నట్టు జాతీయ రహదారుల మీద విపరీతంగా టోల్ ట్యాక్సులు ఇవన్నీ వసూలు చేస్తూ ఉన్నారు. ఇవాళ గుంటూరు లాంటి నగరంలో మనం చూసుకున్నట్లయితే వేల సంఖ్యలో ఆటోలు ఉన్నాయి. మరి ఎక్కడ కూడా బస్సులు కూడా లేనటువంటి ప్రాంతాల్లో కూడా ఈ ఆటోలే రవాణా సౌకర్యం అందిస్తూ ఉన్నాయి. కానీ ఆటో ఎక్కడన్నా ఆపాలంటే పార్కింగ్ స్థలాలు ఎక్కడా కూడా పార్కింగ్ స్థలాలు లేవు. అదేవిధంగా ఆ ఆటోలకి ఎక్కడైతే ఆపుకోవడానికి అవకాశం ఉందో అక్కడ పార్కింగ్ స్థలాలకి చూపించాలి. అదేవిధంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్కి కూడా దెబ్బలు తగులుతున్నాయి, చనిపోతూ ఉన్నారు కొంతమంది. వీళ్ళకి ఎటువంటి నష్టపరిహారం కూడా రావడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో కేరళ లాంటి రాష్ట్రాల్లో మరి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పూర్తి వైద్యం ఖర్చులన్నీ కూడా ప్రభుత్వాలే భరాయిస్తూ ఉన్నాయి. అదేవిధంగా రవాణా డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 60 ఏళ్ళు దాటిన తర్వాత అక్కడ ఒక 5,000 రూపాయల పెన్షన్ కూడా ఇస్తూ ఉన్నారు. కానీ ఈ రాష్ట్రంలో కనీసం డ్రైవర్లకు గుర్తింపు కూడా లేదు. అదేవిధంగా ఏమి వసతులు కల్పించింది కూడా లేదు. జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయటం కోసం గుంటూరు మొత్తంలో ఉన్నటువంటి అన్ని ఆటో రంగం సంబంధించి మేము కూడా ఈ సార్వత్రిక సమ్మెకు మద్దతు తెలియజేస్తున్నాము. అలాగనే ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగాను ఆటో కార్మికుడికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తానని ఇంతవరకు దాని ఆచూకీ కూడా లేకుండా చేసింది ప్రభుత్వం. అలాగనే ప్రభుత్వం మనకి మోటారు వాహనాల మీద సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని కూడా తక్షణమే తీసుకోవాలని కూడా తెలియజేస్తున్నాము. అలాగనే జీవో నెంబరు 2131ను కూడా వెంటనే రద్దు చేయాలి. అలాగనే ఈ చలానాలను వెంటనే ఎత్తివేయాలని కూడా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా 20వ తారీఖు జరిగే సమ్మెను వైఎస్ఆర్టీసీ తరఫున సంఘీభావం తెలుపుతున్నాము. ఇవాళ చూస్తున్నాము, ఎన్డీఏ గవర్నమెంట్ 3 సార్లు గెలిచింది. మూడోసారికి 29 లేబర్ కోట్లు ఉండి దాన్ని 4 చేశాడు. అలాగే ఇందాక మిత్రులు చెప్పినట్టు ఆటో కార్మికులకి చాలా ఇబ్బందికరంగా ఉంది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 10,000 రూపాయలు ఇస్తే దానికి 10,000 రూపాయలు కూడా ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్, పొల్యూషన్ ఇవన్నీ బ్రేక్ చేయించుకునే వాళ్ళు. ఈరోజు ఆటో డ్రైవర్కి
భార్య పిల్లలు తాకట్టు పెట్టి ఈరోజు బళ్ళు పని చేయించుకొని కిస్తీ కట్టాల్సి వస్తుంది. 15,000 ఇస్తున్నారు. 15,000 కాదు కదా, 10,000 ఇవ్వండి అని బోరును ఏడుస్తున్నారు ఈరోజు. అలాగే ఆటో డ్రైవర్ పిల్లలు కూడా ఆటో డ్రైవర్లు కాకూడదు. ఆటో డ్రైవర్ పిల్లలు కూడా విద్యావంతులు కావాలని అమ్మఒడి కానీ విద్యా కానుక కానీ ఇవన్నీ కూడా ఆగిపోయినాయి. తక్షణమే ఇవన్నీ చేసి రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే సమ్మెను వైఎస్ఆర్టీసీ పూర్తి మద్దతు జరుగుతుంది.